కాకుండా ఇంకొక పని చేసినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతానని మీకు తెలుసు కదా. ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలో అక్కడ పెట్టకుండా అనవసరమైన వాటి కోసం కష్టపడితే ఇలాగే జరుగుతుంది. అసలు మీరు ఏమంటున్నారు లక్ష్మి? నేను జెన్యున్గానే ట్రై చేశాను కదా. కుదరకపోతే అది నా తప్పేలా అవుతుంది? కుదరట్లేదని కూర్చుంటే ఎప్పటికీ ఏదీ చేయలేము. ముందు ధైర్యంగా వెళ్ళి నిజం చెప్పండి. ఇలా రోజులు వెళ్ళిపోతూనే ఉంటే ఎప్పటికీ చెప్పలేరు. అవును, నేను కావాలని చేస్తున్నాను. ఇలా టెన్షన్ పడిపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి అందుకే ఇలా రోజులు గడిచిపోతున్నా నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీకు సంతోషమేనా? ఈ నిజం తెలిస్తే మా అమ్మ మా అక్క ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకోవడానికి భయంగా ఉంది. తొందరపడి అందరినీ బాధ పెట్టడం కంటే ఇంకో మార్గం ఏమన్నా ఉందేమోనని ఆలోచిస్తుంటే మీరేమో నన్ను అర్థం చేసుకోవడం లేదు. అవును లక్ష్మి, నేను తప్పే చేశాను. ప్రపంచంలో ఎవరు తప్పులు చేయరా? అయినా ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీరు నాకు దూరం కాకూడదనే లక్ష్మి. నేను చెప్పిన ఈ అబద్ధం వల్ల మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడేదో పెద్ద సత్యహరిశ్చంద్రులాగా మొత్తం నిజం చెప్పేశాను అనుకోండి, అందరి మనసులు నొచ్చుకుంటాయి. అది నేను తట్టుకోలేను లక్ష్మి. అందుకే నోరు విప్పలేకపోతున్నాను. ఎలాగోలా మేనేజ్ చేసి మన కుటుంబంలో అందరినీ హ్యాపీగా ఉంచుతున్నాను. ఇప్పుడు గనక నేను నోరు విప్పి అబద్ధం చెప్పాను అనుకోండి, కథ మళ్ళీ మొదటికి వస్తుంది లక్ష్మి. నిజం చెప్తున్నా లక్ష్మి, మీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీకేమో అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. పైగా మా అమ్మ మిమ్మల్ని పూర్తిగా నమ్మేసింది. రేపు ఇదంతా అబద్ధం అని తెలిస్తే మా అమ్మని ఎలా ఫేస్ చేయాలోనని మీరు భయపడుతున్నారు. ఇదంతా నాకు తెలుసు లక్ష్మి, తెలుసు. అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను. నేను ఇదంతా ఒక మంచి ఉద్దేశంతో చేశానే గాని ఎవరినో ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికో కాదు లక్ష్మి.